పీఆర్సీ 30% అయ్యర్ పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు ఇవ్వాలి. 40,000 కోట్ల బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల డిమాండ్. న్యాయమైన హక్కుల సాధనకు, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు 40,000 కోట్ల బకాయిలను సాధించుకునేందుకు రాష్ట్రంలోని ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఈ నెల 28న విజయవాడలో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు పోస్టర్ కరపత్రాలను ఇతర నాయకులతో కలిసి సోమవారం ఆయన విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓ నాయకత్వం కూడా ఉద్యమానికి కలిసి రావాలని కోరారు. గతంలో మాదిరిగా ఏపీ జేఏసీ అమరావతి ఐక్య ఉద్యమ కార్యాచరణ రూపొందిద్దామని తెలిపారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘంతో పాటు ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయ జేఏసీ కూడా ఐక్య ఉద్యమానికి కలిసి రావాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు ప్రభుత్వానికి కోరిన వినతి పత్రాలు ఇచ్చినా చర్చలకు హాజరైనా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి నాయకులు ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. తమ సమస్యలపై కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ పాలశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలవుతాయని ఎంతకాలం ఓపికతో ఎదురు చూశామని, అయితే దీన్ని ఉద్యోగులు బలహీనతగా చూడకూడదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కాలయాపన చేయడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుందని పేర్కొన్నారు. తాము చేసే ఉద్యమం కేవలం బకాయిల కోసం చేసే పోరాటం కాదని, ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవం, భద్రత, భవిష్యత్తు కోసం చేసే పోరాటమని ఏపీ జేఏసీ అమరావతి నేత ఫనీ ఫేర్రాజు చెప్పారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఉద్యోగుల ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు. ఈ నెల 28న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి మహిళా నేతలు పి విజయలక్ష్మి కోరారు. ఉద్యోగుల ముఖ్య డిమాండ్లు ఇవే. పీఆర్సీ కమిషన్ను నియమించి ఆ వెంటనే పీఆర్సీ ఇవ్వాలి. పీఆర్సీ వచ్చే వరకు 30% అయ్యర్ ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 5 డీఏలు వెంటనే ఇవ్వాలి. పోలీసుల సరెండర్ లీవ్స్ బకాయిలు చెల్లించాలి. జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్య పరిష్కారం చూపాలి. అత్యవసర అవసరాలకు జీపీఎఫ్ విత్డ్రాను వెంటనే అనుమతివ్వాలి. రిటైర్మెంట్ ప్రయోజనాలు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్సెస్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే అందాలి. పెన్షనర్ల కోసం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి. అలాగే పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి. మొత్తంగా 40,000 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని ఈ విధమైన తీర్మానాలు అయితే చేయడం జరిగింది.